విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజులో భాగంగా అమ్మవారికి మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పుష్పాలతో పుష్పార్చనను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒడ్డెర సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రులు పార్థసారథి, సవిత తెలిపారు. ఒడ్డెర ఓబన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి, శాలివాహన ప్రజా ప్రతినిధులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు. కుమ్మరి వృత్తి మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆ సంప్రదాయం నుంచి వెలుగొందిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ మొల్ల రామాయణం ద్వారా తెలుగు సాహిత్యానికి విశేష సేవలు చేశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పేదల హక్కుల సాధన కోసం ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వచ్చేవారు చాలా అరుదని, అలాంటి వారిలో దివ్యాంగ సోదరుడు అడబాలరాజు, బాలకృష్ణ మరియు వారి మిత్ర బృందం ప్రత్యేకంగా నిలుస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కేవలం 6,000 పెన్షన్తోనే సమాజానికి సేవ చేయాలనే తపనతో పనిచేస్తున్న అడబాలరాజు సేవాభావాన్ని ఆయన ప్రశంసించారు. ఆస్తి పంపకాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకే అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా వారి తల్లి వైఎస్ విజయమ్మే చెబుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆస్తి పంపకాలలో మేనల్లుళ్ళు, మేనకోడళ్లకు సమన్యాయం చేయలేదని తల్లి చెబుతుంటే ఆ నేపాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్డు నిర్మించడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధిపై త్వరలో మంత్రి నారాయణతో కలిసి పరిశీలించి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో శ్రీ సైన సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులకు ఎప్పటిలాగే తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. పాస్కా పండుగ సందర్భంగా క్రీస్తు త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని 175 దేశాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నట్లు వరల్డ్ మిషనరీ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ నిర్వాహకులు సునీల్ కుమార్ తెలిపారు. రక్తం అందక ఎవరూ మరణించకూడదన్న ఆశయంతో పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు నినాదంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.